వెల్కమ్ టు మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్. ఈరోజు 7 days టు ట్రాన్స్ఫార్మ్ యువర్ చైల్డ్ బిహేవియర్ సిరీస్లో భాగంగా డే 1 minute లిజనింగ్ మ్యాజిక్ గురించి మాట్లాడబోతున్నాను. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. డే 1 పిల్లలతో బాండింగ్ పెంచే మాటల శక్తి. ఇవాళ మనం తెలుసుకోబోతున్న టెక్నిక్ పేరు 1 minute లిజనింగ్ మ్యాజిక్. పేరెంట్స్, మీ పిల్లలు మీ మాట వినట్లేదని కోపంతో మాట్లాడుతున్నారా? ఎంత చెప్పినా వినడం లేదని బాధపడుతున్నారా? గుడ్ న్యూస్ ఏమిటంటే మీ పిల్లల్లో ఏ తప్పు లేదు. వాళ్ళ బిహేవియర్లో ఏ పెద్ద ప్రాబ్లం లేదు. మన మాట వినేలా చేయించడానికి మన అప్రోచ్ సరిపోవడం లేదు. ఇవాళ డే 1లో మీరు వెంటనే ఉపయోగించగల 1 minute లిజనింగ్ మ్యాజిక్ నేర్పబోతున్నాను. ఈ టెక్నిక్తో పిల్లలు శాంతంగా అవుతారు, వాదనలు తగ్గుతాయి, సహకారం పెరుగుతుంది, వెంటనే మీ మాట వింటారు. ఇప్పుడు టెక్నిక్ని స్టార్ట్ చేద్దాం. పేరెంట్స్, మనలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మనకు పిల్లలు వినడం లేదు అని అనిపిస్తుంది, కానీ నిజానికి వారు మన మాట వినలేకపోతున్నారు. ఎందుకంటే వారి మెదడు ఇలా రియాక్ట్ అవుతుంది. మనం పెద్దగా మాట్లాడితే వారికి ప్రమాదం అనిపిస్తుంది. మనం మళ్ళీ చెప్పితే వారికి ఇరిటేషన్ అవుతుంది. మనం కరెక్షన్ మాత్రమే చెప్పితే అమ్మ నన్ను అర్థం చేసుకోవడం లేదు అనిపిస్తుంది. మనం బిజీగా మాట్లాడుతూ ఉంటే వారు డిస్కనెక్ట్ అవుతారు. అయితే చైల్డ్ సైకాలజీ ప్రకారం ఒక గోల్డెన్ రూల్ ఉంది. అది ఏంటంటే కిడ్స్ లిజన్ ఆఫ్టర్ దే ఫీల్ హర్డ్. అంటే వారి మాట మనం విన్నాము అనే భావన వాళ్లకు కలిగితేనే వారు మన మాట వింటారు. ఎందుకంటే పిల్లల మెదడు ఎమోషన్ బేస్డ్ బ్రెయిన్. లాజిక్ కంటే ఎమోషన్కి 3 ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. మీరు సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే వారు వెంటనే బ్లాక్ చేస్తారు. కానీ మీరు వారి ఎమోషన్ని మిర్రర్ చేస్తే వారు వెంటనే ఓపెన్ అవుతారు. ఎమోషన్ మిర్రరింగ్ అంటే ఏమిటంటే వారి భావాన్ని అదే మాటల్లో మళ్ళీ రిఫ్లెక్ట్ చేయడం. దాంతో వారు ఈ రకంగా ఫీల్ అవుతారు: మా అమ్మ నన్ను అర్థం చేసుకుంది, మా నాన్న నా మాట వింటున్నారు, నేను సేఫ్గా ఉన్నాను అని. ఇక్కడ ఈ సేఫ్ ఫీలింగ్ యాక్టివేట్ అయినప్పుడు పిల్లలు మీ ఇన్స్ట్రక్షన్ని వెంటనే అంగీకరిస్తారు. బిహేవియర్ సాఫ్ట్ అవుతుంది, లిజనింగ్ ఓపెన్ అవుతుంది. అంటే మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు అసలు సొల్యూషన్ చూద్దాం. 1 minute లిజనింగ్ మ్యాజిక్. ఇవి చాలా సింపుల్ టెక్నిక్, చేస్తే మీరే షాక్ అవుతారు. స్టెప్ 1, 5 సెకండ్ పాజ్ ఇవ్వాలి. పిల్లలు ఏ భావంలో ఉన్నా ముందు మీరు 5 to 10 seconds సైలెంట్గా ఉండండి. ఎలాంటి మాటలు మాట్లాడద్దు, అరవకూడదు, సలహా ఇవ్వద్దు, కరెక్షన్స్ చెయ్యొద్దు. జస్ట్ 5 seconds పిల్లల దగ్గర కూర్చొని సైలెంట్గా ఉండండి. ఈ 5 seconds వల్ల వారి ఎమోషన్ వేవ్ కామ్ అవుతుంది. స్టెప్ 2లో ఎమోషనల్ మిర్రరింగ్ లైన్ యూజ్ చేయాలి. అంటే వారి భావాన్ని ఒక చిన్న లైన్లో రిఫ్లెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్, వాళ్ళ ప్రెజెంట్ ఎమోషనల్ బిహేవియర్ అబ్జర్వ్ చేసి, నీకిప్పుడు కోపం వస్తుంది అనిపిస్తోంది, నీకిప్పుడు బాధగా ఉంది అనుకుంటున్నాను, నీకు ఇంకా గేమ్ ఆడాలనుంది కదా, నీకిప్పుడు అలసటగా ఉంది అనిపిస్తోంది. ఇలాంటివి అబ్జర్వ్ చేసి వాళ్లతో పాజిటివ్ మిర్రరింగ్ చెయ్యాలి, వాళ్ళ ఎమోషన్కి ఈక్వల్ ఉండేలా. ఇవి చిన్న మాటల్లా అనిపించినా ఇవి పిల్లల మెదడులో కనెక్షన్ బటన్స్ అన్నట్టు. ఇలా చేస్తే వారు వెంటనే కామ్ అవుతారు. స్టెప్ 3లో 10 seconds పూర్తిగా వినాలి. పిల్లలతో చిన్నగా సాఫ్ట్గా చెప్పండి. చెప్పు నాన్నా, నీకిప్పుడేమనిపిస్తోంది? లేదా నీకేం కావాలో చెప్పు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో చెప్పు, నేను నీ మాట వినడానికి రెడీగా ఉన్నాను అని సాఫ్ట్గా చెప్పాలి. ఇక్కడ మనం వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశాక మధ్యలో అడ్డుకోవద్దు, సలహా ఇవ్వద్దు, కరెక్షన్ చెప్పొద్దు. జస్ట్ లిజన్. వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి. పిల్లలు చెప్పడం స్టార్ట్ చేశారంటే అంతే, లిజనింగ్ డోర్ ఓపెన్ అయింది అని అర్థం. ఆ తర్వాత స్టెప్ 4లో ఇన్స్ట్రక్షన్స్, సలహాలు ఇవ్వాల్సిన సరైన టైం. లిజనింగ్ పూర్తయ్యాక సాఫ్ట్గా ఇలా చెప్పండి:
వావ్ సూపర్ అని వాళ్ళు ఏదైతే విషయం షేర్ చేస్తారో దానికి రిలేటెడ్గా మీరు సపోర్టివ్గా మాట్లాడుతూ ఓకే ఇప్పుడు మనం కలిసి చేద్దాం, లేదా నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను, నేను నీకు నేర్పిస్తాను, సపోర్ట్ చేస్తాను అంటూ సాఫ్ట్గా చెప్పాలి. ఇలా మాట్లాడడం వల్ల పిల్లల బ్రెయిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనం చేసిన టెక్నిక్ ఏంటంటే ముందుగా కనెక్ట్ అయ్యాం, 5 సెకండ్స్ పాజ్ ఇచ్చి, దీనివల్ల పిల్లలకు కనెక్షన్ ఫీలింగ్ వస్తుంది. తర్వాత యాక్టివ్ లిజనింగ్ చేశాం, వాళ్ళు చెప్పేసి విన్నాము, దీనివల్ల వాళ్లకు అటెన్షన్ ఫీలింగ్ వస్తుంది. తరువాత ప్రాపర్ గైడెన్స్ విత్ సపోర్టివ్ డైరెక్షన్, దీనివల్ల వాళ్లకు సేఫ్టీ, ప్రొటెక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ అనేవి బిల్డ్ అవుతాయి. అండ్ మా పేరెంట్స్ నుండి నాకు అటెన్షన్ అండ్ సపోర్ట్ ఉంది అని వాళ్ళు కామ్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ టైం మీరు చెప్పగానే కూడా వాళ్ళు వెంటనే వినడానికి రెడీగా ఉంటారు. దిస్ ఈజ్ డే 1 లిజనింగ్ మ్యాజిక్. ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ 7 డేస్ సిరీస్ పూర్తిగా చూడండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి చైల్డ్ సైకాలజీ అండ్ పేరెంటింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.